మాజీ మంత్రి బీజేఎల్పీ నేతల మాటల యుద్ధంతో ఒక్కసారిగా వేడెక్కింది ఆ జిల్లా రాజకీయం. అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని అల్లోల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? మాజీ మంత్రి హయాంలోనే వేల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారన్న ఏలేటి మాటలతో రాజకీయ వేడి రాజుకుందా? ఏడాది గ్యాప్ తర్వాత నేతల సవాళ్లతో నిర్మల్ రాజకీయం కొత్త రంగు పులుముకుందా? నిర్మల్ జిల్లాలో చాలా రోజుల తర్వాత మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి అల్లోల విమర్శనాస్త్రాలు సంధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను మహేశ్వర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాడని, కమిషన్ల కోసమే ఇదంతా చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు అల్లోల. మరోవైపు జిల్లాలో పామాయిల్ కంపెనీ పనులు ఆగిపోవడంలో కూడా ఏలేటి హస్తం ఉందంటూ మాటల దాడికి దిగారు మాజీ మంత్రి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సోన్ మండలం పాక్పట్లలో 40 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థల సేకరణ చేశారు. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. పామాయిల్ కంపెనీ నిర్మిస్తున్నారని జిల్లాకు చెందిన 1600 మంది రైతులు 8488 ఎకరాల్లో పామాయిల్ సాగు చేశారు. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయం వచ్చినా కంపెనీ పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లా అభివృద్ధికి తాను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తే పర్సంటేజ్ ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు సాగనివ్వడం లేదని ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత విమర్శలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. నిర్మల్ అభివృద్ధిని అడ్డుకుని అడ్డగోలుగా సంపాదించుకున్నది మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ అనుచరులని ఎదురుదాడికి దిగారు. పామాయిల్ కంపెనీకి అనుమతులు రాకముందే హడావుడిగా భూమి పూజ చేసి రైతులను ఆగం చేసింది మీరు కాదా అని మండిపడ్డారు. ఫ్యాక్టరీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సమీపంలో ఉండడంతో బఫర్ జోన్లో ఉందని, మొసళ్లు ఉన్నాయని సంబంధిత శాఖలు క్లియరెన్స్ ఇవ్వలేదనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఏలేటి. రైతులను అల్లోల మరోసారి మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇస్తే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ లీడర్. బురద జల్లే రాజకీయాలను చేస్తే సహించేది లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పామాయిల్ ఫ్యాక్టరీ కోసం రైతులతో కలిసి ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని అల్లోలకు కౌంటర్ ఇచ్చారు ఏలేటి. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క దగ్గర ధర్నాలు చేయాలన్నారు. 3 నెలల్లో ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాకపోతే తామే ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీంతో నిర్మల్ జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ వ్యవహారం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇద్దరు నేతల మాటల యుద్ధంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకరేమో అధికార పార్టీ నేత, మరొకరేమో బీజేఎల్పీ నేత కావడంతో మాటలతోనే కాలక్షేపం చేయకుండా ఫ్యాక్టరీ నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేయాలని కోరుతున్నారు రైతులు. ఇద్దరు నేతలు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నప్పుడు మరి పనులను అడ్డుకుంటున్నది ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ రాజకీయ రచ్చ ఇక్కడితో ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందో చూడాలి మరి.